నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. విజయవాడలో మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చ. పీఆర్సీ ఆలస్యమైనప్పుడే ఐఆర్ ఇస్తారన్న మంత్రి బొత్స. పూర్తిస్థాయి పీఆర్సీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఉద్యమ పోరు నుంచి వెనక్కి తగ్గేదే లేదన్న ఏపీ ఉద్యోగులు. ఈ నెల 27న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని వెల్లడి. గత సమావేశంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆగ్రహం. రాష్ట్రానికి త్వరలో మంచి రోజులు రానున్నాయన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అరాచక వైకాపా ప్రభుత్వం కనుమరుగవుతుందని స్పష్టీకరణ. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా. ఏపీలో వామపక్షాలతో ఎన్నికల పొత్తుపై చర్చించామన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల. రాష్ట్రాల వారీగా ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు. కాంగ్రెస్ తోనే ఏపీకి మేలు జరుగుతుందని ఉద్ఘాటన. పూర్తి స్థాయి పీఆర్సీ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్యోగులకు కూడా ఆ మాటే చెప్పామని వెల్లడించారు. పీఆర్సీ ఆలస్యమైనప్పుడే మధ్యంతర భృతి ఇస్తారని, పూర్తి స్థాయిలో పీఆర్సీనే ఇస్తామంటున్నప్పుడు ఇక మధ్యంతర భృతి ఎందుకని ప్రశ్నించారు. మధ్యంతర భృతి ఇవ్వటం తమ ప్రభుత్వ విధానం కాదని, ఒకవేళ పీఆర్సీ ఆలస్యమైతే అప్పుడు మధ్యంతర భృతి గురించి ఆలోచిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఏపీ మంత్రివర్గ ఉపసంఘం విజయవాడలో రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీతో సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. పూర్తి స్థాయి పీఆర్సీ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉద్యోగులకు కూడా ఆ మాటే చెప్పామని వెల్లడించారు. పీఆర్సీ ఆలస్యమైనప్పుడే మధ్యంతర భృతి ఇస్తారని, పూర్తి స్థాయిలో పీఆర్సీనే ఇస్తామంటున్నప్పుడు ఇక మధ్యంతర భృతి ఎందుకని ప్రశ్నించారు. మధ్యంతర భృతి ఇవ్వటం తమ ప్రభుత్వ విధానం కాదని, ఒకవేళ పీఆర్సీ ఆలస్యమైతే అప్పుడు మధ్యంతర భృతి గురించి ఆలోచిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఇక మార్చిలోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరామని తెలిపారు. అలాగే స్పెషల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి ఇంతకుముందు తగ్గించిన దాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి అదో ఆ విషయం. మూడోది వచ్చి ఇంతకుముందు మనం ఇచ్చిన టైం బౌండ్లో ఇచ్చిన శాలరీస్ గురించి, బకాయిల గురించి, ఇంకా 2004 కంటే ముందు ఉన్న ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ తాలూకా ఓపీఎస్లో వాళ్ళు తీసుకురావడం అనేది అనే అంశాన్ని, సుమారు 10,000 మంది వరకు ఉన్నారు. ఆ అంశాన్ని, ఈ అంశాల నుంచి వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది. ఆ నాలుగు అంశాల పట్ల చెప్పాము. ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు చెప్పిన విధంగానే మార్చి నెలలో ఏవేవైతే బకాయిలు ఉన్నాయో అవన్నిటి కూడా చెల్లింపులు చేస్తామని అంశాల వారికి ఇచ్చామో వాటి మీద కట్టుబడి ఇప్పటికే స్టార్ట్ చేశాము. అవి వచ్చిన 30% లోపల అవి క్లియర్ అవుతాయనే విషయాన్ని, లాస్ట్ టైం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం క్లియర్ అవుతున్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక స్పెషల్ కౌంటర్ ఏదైతే ఉందో రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి దాని మీద పాజిటివ్గా డిస్కౌంట్ జరుగుతుంది. మరి త్వరలోనే దాని విషయాన్ని మీకు చెప్తామనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఇక ఐఆర్కి సంబంధించిన అంశాన్ని నుంచి సంఘాలన్నీ కూడా అడిగాయి. ప్రభుత్వ విధాలుగా మా పాలసీ ఏంటంటే, ఏదైతే పీఆర్సీ కమిటీని మేము కాన్స్టిట్యూట్ చేశామో, టైం బౌండ్ పెట్టామో, ఆ టైం బౌండ్ ప్రకారం ఆ కార్యక్రమాన్ని చేసి పూర్తి స్థాయిలో పీఆర్సీని ప్రకటించాలనేది ప్రభుత్వంతో విధానంగా కూడా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు ఒప్పించడం జరిగింది. ఈ అంశాలు జరిగినాయి. అలాగే షర్ప మీటింగ్ కూడా జరిగింది. వాళ్ళ అంశాలు వచ్చి 4-5 అంశాలు ఇచ్చారు. అవన్నిటిని కూడా రేపు దానికో జీవీఎం ఉంది. ఆ జీవీఎంలో అది ఉప మినిస్టర్ దాంట్లో పెట్టి దాని మీద నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఉద్యమ పోరు నుంచి వెనక్కి తగ్గేదే లేదని ఏపీ ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈ నెల 27న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని ఉద్యోగ సంఘం నేతలు స్పష్టం చేశారు. సమావేశాల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఉద్యోగ సంఘ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైనందున ఉద్యమాన్ని కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. మంత్రుల కమిటీతో జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేనందున ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
సాంప్రదాయం ప్రకారం పీఆర్సీ నియమించినప్పుడు అది అమలయ్యే వరకు మధ్యంతర భృతి ఇవ్వటం ఆనవాయితీ అని, దాన్ని ప్రకటించాలని కోరితే జూలై 31 లోపు పీఆర్సీ సెటిల్ చేస్తామని చెబుతుందన్నారు. పెండింగ్ బకాయిలే ఇవ్వలేని ప్రభుత్వం 14,800 కోట్ల పీఆర్సీ ఆరియర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, గత పీఆర్సీ ఆరియర్లు, ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లింపుపై స్పష్టత ఇస్తామని గత సమావేశంలో మంత్రుల కమిటీ చెప్పింది. కానీ ఇప్పటికీ వాటిపై స్పష్టత ఇవ్వలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. తాము చేసిన డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పిందన్నారు. అంటే వీళ్ళందరినీ రెగ్యులర్ చేయడానికి నోటిఫికేషన్ లేవని, ఉత్తర్వులు లేవని, వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫైల్ సర్క్యులేట్ చేసి ఎగ్జామ్షన్ అవసరమైన మేరకి ఏదైతే చట్ట పరిధి లోపలకు ఉంటాయో వాటిని తీసుకొనైనా సరే వారందరినీ కూడా క్రమబద్ధీకరణ చేసేదానికి చర్యలు చేపట్టి సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రధానమైన అంశం ఏదైతే మహిళా ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు మరి ప్రొబేషన్ పీరియడ్, ఒక ఉద్యోగి చేరితే మహిళా ఉద్యోగిని ప్రొబేషన్ పీరియడ్ లోపు ఆమె ఇక్కడ ప్రసూతి సెలవులు వాడుకుంటే ప్రొబేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది తప్పు. మరి ఇతర రాష్ట్రాల్లో కూడా తను ప్రొబేషన్ పీరియడ్ లోపు వాడుకుంటే దాని డ్యూటీ పీరియడ్గా చేయాలనేటువంటి అంశాన్ని మరి తిరిగి ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా అది ఇవ్వాలని చెప్పినప్పుడు అతి త్వరలో దాని మీద కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా వారికి సంబంధించిన మరొక అంశం చైల్డ్ కేర్ లీవ్, శిశు సంరక్షణ సెలవులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి 18 సంవత్సరాల లోపు వాడుకోండి అనే కండిషన్ని దయచేసి తీయండి. మరి ఒక మహిళగా, ఒక ఉద్యోగిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా అనేక మనవాళ్ళు కూడా చూసుకునేటువంటి అన్ని పనులు వాళ్ళే చేయాలి. కాబట్టి 18 సంవత్సరాల క్యాప్ తీసేమన్నాము. దాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తామన్నారు. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ప్రభుత్వ డాక్టర్లు ఏదైతే మరి మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మాకు మాదిరిగానే 2016లో పీఆర్సీ ఇవ్వాల్సి ఉంటే 2021లో వాళ్ళకి యూజీ స్కేల్స్ ఇచ్చారు. ఈ మధ్యలో 2016 నుంచి 2021 లోపు రావాల్సినటువంటి అరియర్స్ విషయం స్పష్టం చేయండి. మాకైతే మేము సమావేశాలకు వస్తున్నాం, వాళ్ళు పాపం సమావేశాలకు కూడా రాలేని పరిస్థితి. ఒక ఉన్నత స్థానంలో ఉండి అనేక రకాలుగా మరి కరోనా టైంలో కూడా కష్టపడి చావులకు కూడా తెగించి పనిచేసినటువంటి వాళ్ళకి ఆ యూజీ స్కేల్స్ లో అరియర్స్ ని స్పష్టం చేయమంటే తప్పకుండా అతి త్వరలో ఆ అంశాన్ని కూడా ఉన్నతాధికారులు, వైద్య శాఖ వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేస్తామనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్రానికి త్వరలో మంచి రోజులు రానున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈలప్రూరు రోడ్డులో తెదేపా జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అరాచక వైకాపా ప్రభుత్వం కనుమరుగవుతుందన్నారు. తదుపరి సూపర్ 6 పథకాలతో రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేసి వివరించారు. ఆయన వెంట తెదేపా జనసేన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు బీజేపీకి బానిసలుగా మారి మన హక్కులను కాలరాస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చెప్పారు. రాష్ట్రానికి మేలు జరగాలన్నా, విభజన హామీలు నెరవేరాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల స్పష్టం చేశారు. ఉమ్మడి కార్యాచరణ, సీట్లు సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై చర్చలు జరుపుతుంది. ఏపీలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిపిఐ, సిపిఎం అగ్రనేతలతో సమావేశమయ్యారు. సిపిఐ నుంచి రామకృష్ణ, జల్లి విల్సన్, అక్కినేని వనజ, నాగేశ్వరరావు, సిపిఎం నుంచి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, గఫూర్ హాజరయ్యారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కూడా దృష్టిలో ఉంచుకొని మిత్రపక్షాలకు సీట్లు కేటాయింపుపై చర్చించారు. దీనిపై షర్మిల ట్వీట్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు, ఉమ్మడి పోరాటం సాగించే అంశాలపై చర్చ జరిగిందన్నారు. కలిసికట్టుగా పోరాటాలు చేస్తే ఏదైనా సాధ్యమని, ఉమ్మడి కార్యాచరణ, సీట్ల సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు బీజేపీకి బానిసలుగా మారి మన హక్కులను కాలరాస్తున్నాయని చెప్పారు. రాష్ట్రానికి మేలు జరగాలన్నా, విభజన హామీలు నెరవేరాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 62వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. సుమారు 255 గడపలను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజ, స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి, నాయకులు అలంపూర్ విజయ్, సిహెచ్ రామిరెడ్డి, బోరా బుజ్జి, వెంకట్, రమేష్, హైమావతి, సావిత్రి, సుభాన్ పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావం, సర్వమానవ సౌభ్రాతృత్వంతో మెలిగినప్పుడు సమాజాభివృద్ధికి దోహదం చేస్తుందని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భిన్న సంస్కృతులు, మతాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా అందరూ కలిసిమెలిసి ఉండటం భారతదేశం ప్రత్యేకత అని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని వెస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర గల మాడపాటి క్లబ్లో విష్ణు సమాజం ఏర్పాటు చేసిన సుందామాత భజన కార్యక్రమానికి ఆసిఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విష్ణు సమాజం సభ్యులతో కలిసి ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భిన్న సంస్కృతులు, మతాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా అందరూ కలిసిమెలిసి ఉండటం భారతదేశం ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఓం అగర్వాల్,
లాల్జీ చౌదరి, విజయ్ దేవసి, సర్పత్ సింగ్, రాజ్ సింగ్ మాట్లాడుతూ ఎటువంటి రాజకీయ వివాదాలు లేని ఆసిఫ్కు సుందామాత ఆశీస్సులు ఉంటాయన్నారు. ఆసిఫ్ను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హస్తకళ ఉత్పత్తులు దస్తాక్ బజార్లో అందుబాటులో ఉన్నాయని, గృహాలంకరణ మాత్రమే కాకుండా ఆట వస్తువులు సైతం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సాంప్రదాయంతో పాటు ఆధునికత మిళితమైన హస్తకళలను ప్రోత్సహించాలని కోరారు. విజయవాడ పెనంనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దస్తకార్ క్రాఫ్ట్ బజార్ను మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హస్తకళ ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, గృహాలంకరణ మాత్రమే కాకుండా ఆట వస్తువులు సైతం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సాంప్రదాయంతో పాటు ఆధునికత మిళితమైన హస్తకళలను ప్రోత్సహించాలని కోరారు. క్రాఫ్ట్ కౌన్సిల్ చైర్పర్సన్ ఎస్ రంజన మాట్లాడుతూ ప్రదర్శనలో రాగితో చేసిన కళాకృతులు, గ్రామీణ కస్టర్ కార్మికులు తయారు చేసిన పేపర్ మెష్కెన్ బాస్కెట్స్, చెక్క, గాజు, వెండి ఆభరణాలు, సంగీత వాయిద్యాలు, దేశీయ నేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులు వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ నెల 29 వరకు ప్రదర్శన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ కౌన్సిల్ సంయుక్త కార్యదర్శి సుజాత, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశ్మీర్ కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనకి విజయవాడలో సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిమైసెస్లో దస్తకర్ an NGO, renowned NGO, which is working for the handicrafts and empowerment of handicrafts and handlooms. వాళ్ళు అట్లానే క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఎగ్జిబిషన్, ఇట్స్ అన్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆల్ ఓవర్ ద ఇండియా వెరీ రినౌండ్ క్రాఫ్ట్స్ అందరు కూడా అలాంగ్ విత్ ద క్రాఫ్ట్స్మెన్ ఇక్కడ డిస్ప్లే జరుగుతుంది అండ్ సేల్స్ కూడా ఉంది. టు బీ ఫ్రాంక్, ఇట్స్ ఎ విజువల్ ట్రీట్ హూ ఆర్ హార్ట్ లవర్స్. సో ఒక రకంగా ఒక్కొక్క స్టేట్ నుంచి కూడా మనకి ఏమేమి మంచి మంచి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, అట్లానే హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి అనేది చూడొచ్చు. బిహైండ్ దట్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ద ఆర్టిస్టిక్ ఎఫర్ట్స్, అలానే ఆర్ట్ని కూడా చెరిష్ చేయొచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ విజయవాడ, ప్లీజ్ డూ విజిట్ అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ దేర్ వోంట్ బీ ఎనీ ప్రైస్ ఫర్ ద ఆర్ట్. సో ఓన్లీ మీ ఎంకరేజ్మెంట్ అండ్ మీ అప్రిషియేషన్ మీన్స్ ఎ లాట్ టు దెమ్. థ్యాంక్ యూ. బీజేపీ ప్రజాపోరు 2 కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ప్రకటించారు. ప్రజలను చైతన్యపరిచి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఈ కార్యక్రమం సాగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని ఆరోపించారు. సూర్యారావుపేటలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాపోరు 2 కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రజాపోరు బాట పట్టామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి మా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ప్రజాపోరు పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు అందరూ కూడా చేస్తున్న అవినీతి అక్రమాల మీద, ఏదైతే గత ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్రలు చేస్తూ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క వాగ్దానాలు నెరవేర్చలేనటువంటి వాగ్దానాలు అనేకం ఉన్నాయి. ఈ అన్ని అంశాల మీద లేవనెత్తి ప్రజల్లో చైతన్యపరిచి ప్రభుత్వం గద్దె దిగే వరకు ఈ యొక్క పోరాటం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క ప్రజా పేరుతోని కార్నర్ మీటింగ్స్ పెట్టి ప్రతి అసెంబ్లీలో 50 నుంచి 60 కార్నర్ మీటింగ్స్ పెట్టి ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈ రోజు నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లోనూ కూడా ఈ యొక్క ప్రజా పేరుతోని కార్నర్ మీటింగ్స్ ప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఈరోజు సాయంత్రం నుంచి. అందులో భాగంగా రేపటి నుంచి ఇంటింటికి కమలం పేరుతోని
అనేక మండలాల్లోని ప్రతి మండలంలో కూడా 1500 కుటుంబాలని 2000 కుటుంబాలని కలవాలి అనేటువంటి టాస్క్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మైలవరం తిరునాళ్లగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ద్వారకా తిరుమల దత్తత దేవాలయం కావడంతో వేద పండితుల సమక్షంలో స్వామివారి కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ద్వారకా తిరుమల అనువంశిక ధర్మకర్త సూరనేని నివృత్తరావు దంపతుల చేతి మీదుగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఆలయ సిబ్బంది ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. पूर्वैराचार्यैः सकृतयास्तु मङ्गलम्। उत्तरेषु भगर्मण्य विग्रहस्पति भवन्त प्रबन्ध उत्तरे अप्लव औरव जामदग्निवन्द्यारुषय प्रवरान्वित भार्गव जगोत्वाद्भवाम् श्री अलिवेलु नाम्नीं कन्याम् काश्यप आवत्सारम्. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో 100 కోట్ల మేరకు అభివృద్ధి చేశాం కాబట్టే దమ్ముగా ధైర్యంగా తాము ముందడుగు వేయగలుగుతున్నామని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఎల్లో పత్రికల్లో అసత్య కథనాలు రాయటం కాదని, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ఎప్పుడైనా ఎవరితోనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మాటలు కాదని పనులు చేసి చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 10వ డివిజన్కు చెందిన 4 కుటుంబాలకు చిరు వ్యాపారులతో జీవనోపాధి పొందేలా 90,000 విలువ గల ఒక టిఫిన్ బండి, ఇస్త్రీ బండి, 2 తోపుడు బండ్లను దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ తరపున అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి, 900 కోట్ల సంక్షేమ పథకాలు అందించినట్టు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో 100 కోట్ల మేరకు అభివృద్ధి చేశాం కాబట్టే దమ్ముగా ధైర్యంగా తాము ముందడుగు వేయగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చరిత్రలోనే తొలిసారిగా పేదలకు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తున్నామని, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వటం వల్ల అక్క చెల్లెమ్మలకు ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇస్తే తాము వచ్చాక బడుగు బలహీన వర్గాల వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని సీఎం జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి సూచించారు. చరిత్రలోనే తొలిసారిగా పేదలకు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తున్నామని, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వటం వల్ల అక్క చెల్లెమ్మలకు ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం గాని, ఈ రిజిస్ట్రేషన్ భూములను కబ్జా చేయడం గాని వీలు పడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. పట్టా ఉండటం వల్ల బ్యాంకుల నుంచి లోన్లు కూడా వస్తాయని వివరించారు. పేదల అభ్యున్నతి, ఆత్మగౌరవంపై గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇస్తే తాము వచ్చాక బడుగు బలహీన వర్గాల వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని సీఎం జగన్ అన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు కోసం ద్విభాషా పుస్తకాలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చామని, గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ విద్యా బోధన తీసుకొచ్చామని తెలిపారు. మార్గులు కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో 1191 కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? పేదలకు కావాల్సింది స్థలం, పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు, పేదలకు కన్నీరు. బాబు సృష్టించిన
ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోలులోనే ఏకంగా 21,000 పేదలకు 21,000 పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ ఇదే ఒంగోలు అర్బన్లోనే ఇదే ప్రాంతంలోనే నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఇదే ఎర్రజర్ల హిల్స్లో ఇదే ప్రాంతంలో 866 ఎకరాల భూమిని 2020లోనే గుర్తించి 24,000 ప్లాట్లతో లేఅవుట్లు చేసి అభివృద్ధి చేసి అన్నీ సిద్ధం చేయడం జరిగింది. పేదలకు ఇళ్ల పంపిణీ చేయడానికి, ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి. అయితే ఈ గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు ఆయన మనుషులు వీరందరూ కూడా కోర్టులో వెళ్ళి కోర్టులో కేసేశారు, అడ్డుకున్నారు. ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేశాడు. దీన్ని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలా బుద్ధులు ఎలా ఉన్నాయి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చ. పీఆర్సీ ఆలస్యమైనప్పుడే ఐఆర్ ఇస్తారన్న మంత్రి బొత్స. పూర్తిస్థాయి పీఆర్సీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఉద్యమ పోరు నుంచి వెనక్కి తగ్గేదే లేదన్న ఏపీ ఉద్యోగులు. ఈ నెల 27న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని వెల్లడి. గత సమావేశంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆగ్రహం. రాష్ట్రానికి త్వరలో మంచి రోజులు రానున్నాయన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అరాచక వైకాపా ప్రభుత్వం కనుమరుగవుతుందని స్పష్టీకరణ. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా. ఏపీలో వామపక్షాలతో ఎన్నికల పొత్తుపై చర్చించామన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల. రాష్ట్రాల వారీగా ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు, కాంగ్రెస్తోనే ఏపీకి మేలు జరుగుతుందని ఉద్ఘాటన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.